ఈరోజు ఆర్టిస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళ గురించి చెప్పుకుంటే మాత్రం వాళ్ళు అసలు బిగ్ బాస్ చూసి వచ్చారా చూడకుండా వచ్చారా? ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రశ్నలు అన్నీ బిగ్ బాస్ చూసిన వాళ్ళు అయితే చెప్పరు. అడగరు కూడా. అలాంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ జెన్యూన్గా చూసిన ప్రేక్షకులు అయితే ఖచ్చితంగా అడగరు. ఎందుకంటే వాళ్ళు చూసిన వాళ్ళు అడిగినారంటే వాళ్ళు ఖచ్చితంగా తనుజకు ఫుల్ ఆపోజిట్. ఎందుకంటే వీళ్ళు కనపడరు అనమాట. వాళ్ళకి ఎవరు ఫేవరెటో వాళ్ళని చూసినారు. తనుజని ఎవరు ఆ గేమ్లో చూసినట్టు లేదు. ఒక్కో క్వశ్చన్ చెప్తాను. మీరు కూడా నిజమే అంటారు. ఎందుకంటే అభిమానులకు మాత్రమే, హేటర్స్‌కి నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళు అడగడం చాలా బాగా నచ్చుతుంది. హేటర్స్‌కే కాదు, కొంతమంది రివ్యూవర్స్‌కి కూడా నచ్చింది. కొంతమంది వీళ్ళు అడగడం వల్ల వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, అందరూ కాదు ఎవరో ఒకరు ఇద్దరు అనుకుందాం. వాళ్ళు ఎంత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే తిట్టారనేసి పండగ చేసుకుంటున్నారు వాళ్ళు పండగ. అదేం శాడిజమో నాకు అర్థం కాలే. ఒక అమ్మాయి ఆల్రెడీ అమ్మాయి ఆడపిల్ల ఎవరైతేనేమి మన ఇంట్లో ఆడపిల్ల అయితేనేమి, హౌస్‌లో ఆడపిల్ల అయితేనేమి, టీవీలో ఉంటేనేమి, ఏడైతేనేమి అమ్మాయి కదా! ఆ అమ్మాయిని ఎంతమంది ఫస్ట్ ఎలాగైతే 5 మంది టార్గెట్ చేసి, ఆ అమ్మాయిని నామినేషన్ చేసేకొచ్చి, ఆ అమ్మాయిని గట్టిగా నిలబడిందో, సేమ్ మళ్ళా అదే సిట్యుయేషన్ ఈరోజు కూడానా? బయట నుంచి కూడా అవసరమా అంటారా? మీరు చెప్పండి. ఒక అమ్మాయిని బయట నుంచి వాళ్ళని తెప్పించి, మొగాన అదే పనిగా అనిపించడం ఏమన్నా న్యాయమా? వీళ్ళు 'బిగ్ బాస్' అని ఆడిచ్చిండేదే వచ్చిన ఆడియన్స్ అయితే చెప్పరు ఇలాగ. ఎవరు చెప్పరు. వాళ్ళకి నచ్చనోళ్ళని అసలు వాళ్ళ మాట పట్టించుకోరు. వాళ్ళని మరీ ప్రత్యేకించి క్వెషన్ వాళ్ళ ఫేసుల్లో ఎవరైనా చూడండి నవ్వుతున్నారా? సిన్సియర్‌గా ఏదో చెప్పింది అప్పజెప్పినట్టున్నారు గానీ, వాళ్ళు సిన్సియర్‌గా మాట్లాడాలి, ఆమెతో మాట్లాడాలని ఎవ్వరు లేరు. నలుగురు మాట్లాడితే ఫస్ట్ ఆ అమ్మాయి మనం వదిలేద్దాం. ఈ ముగ్గురు మాత్రం ఈ ముగ్గురు మాత్రం సిన్సియర్‌గా ఏదో చెప్తే రాసిస్తే రాసినట్టుంది గానీ, వాళ్ళ మనసులో నుంచి వచ్చి చెప్పినట్టు లేదు. ఫస్ట్ అతను అంతే సైలెంట్‌గా. ఆ! ఫస్ట్ అతను ఏమని చెప్తాడు? ఆయన కూడా ఆయన సొంతంగా మాట్లాడినట్టు లేదు. వాళ్ళు రాపిస్తే నేను చెప్తున్నాను అన్నట్టుంది. లేదంటే ఆయనకు నచ్చకపోతే అడగాల్సిన అవసరం ఏముంది? సైలెంట్‌గా కూర్చుంటారు గదా! ఏం అవసరం? బిగ్ బాస్ ఆల్రెడీ 5, 6 క్వెషన్‌లు మీరు ఏవైతే అడుగుతారో అవన్నీ లిస్ట్ రాసింది మిమ్మల్నే పంపిస్తామనే దానికి వీళ్ళు కావాలని రాసుకున్నారు. వాళ్ళకి నచ్చి రాసుకోలేదిది. బిగ్ బాస్ ఆడుతున్న నాటకం ఇది. అని మనం ఖచ్చితంగా తెలిసిపోతుంది. లేదంటే వాళ్ళు నచ్చి రాస్తే వాళ్ళు అంత బాధగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ మొఖంలో ఒకరి మీద ఒకరికి కూడా సంతోషం గాని, వేరేదేం లేదు. ఒక రకంగా సైలెంట్‌గా ఉండి చెప్తున్నారు. గమనించండి ఒకసారి చెప్తా. ఫస్ట్ అతను ఏమంటాడు? అవునండి. మీరు ఫ్రీక్వెన్స్‌గా ఒక ఏడుపు మొదలుపెడుతున్నారు గదా! ఎవరికన్నా కన్సర్న్ కోసమా? లేదంటే వేరే దాని కోసం మీరు ప్లాన్ చేస్తున్నారా? అని అడుగుతున్నాడు. హ్మ్. అలా అడగడంలో నువ్వు చూసావా? తననేమన్నా ఎప్పుడైనా మనం పోయి చూసామా? సీరియల్‌లో ఏడుస్తా ఉంటుందని తెలుసు. మనం బయట చూసామా తనని? మనం ఇంటికాడ చూసామా? ఆమె ఎలా ఉంటుంది? ఏం కథ? ఏడుస్తుందా? నవ్వుతుందా? మొగం ఉమ్మని పెట్టుకుంటుందా? మూతి ఓ సాట, ముక్కో సాట పెట్టుకుంటుందని మనం చూడలే కదా సార్! మనం చూడలే గదా! మనం చూడంది అమ్మాయిని ఎలా డిసైడ్ చేస్తాం? ప్రతి ఒక్కరు అలాగే డిసైడ్ చేశారు ఆ అమ్మాయిని. నేను గూడా అలాగే డిసైడ్ చేశా. ఎలాగంటే ఆ అమ్మాయి మొఖం చూస్తే చిరాకు నాకు గూడా. ఏంటి ఎప్పుడు మొఖం ఇలా పెడుతుంది ఈ అమ్మాయి. కొంచెం గూడా నవ్వదు. ఏంది ఏం అమ్మాయే గదా! ఏందని ఇలా ఉంటుంది. నేను గూడా అన్నోళ్ళమే. ఆ! మీకు అలా అనిపించుండొచ్చు. కానీ పోను తెలుస్తుంది గదా! ఓహో! ఈ అమ్మాయి ఉండడమే ఇలాగా. ఈ అమ్మాయి మనసులో ఒకటి బయటకొకటి లేదు. ఉండడమే అలా ఉన్నప్పుడు మనమేం చేస్తాం? అప్పుడు మనం అర్థం చేసుకోవాల. ఆ అమ్మాయి గడియకు ఒక రకంగా ఉంటే, ఒకసారి నవ్వి, ఓసారి ఏడ్చి, ఓసారి యాక్టింగ్‌లు అంటే అది వేరే ఉంటుంది గదా! అలా ఉంటే మనం అనుకోవచ్చు. మీకు అనిపించుండొచ్చు. తప్పులేదు మీకు నచ్చనప్పుడు అనిపిస్తుంది. కానీ నచ్చే వాళ్ళకన్నా మనం వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. ఇప్పుడు నీకు 'చిరంజీవి' అంటే ఇష్టము. ఇంకొకరికి 'బాలకృష్ణ' అంటే ఇష్టం ఉంటుంది. మా 'బాలకృష్ణనే' గొప్పని నువ్వంటావు. 'చిరంజీవే' గొప్పని తనంటాడు. అంటే ఎవరు గొప్పోళ్ళు ఇప్పుడు? ఇద్దరు గొప్పోళ్ళే. వాళ్ళకు చూసే విధానంలో వాళ్ళకి అలా కనిపిస్తున్నాడు. చిరంజీవి నచ్చేవాడికి బాలకృష్ణ నచ్చదు. బాలకృష్ణ నచ్చేవాడికి చిరంజీవి నచ్చరు. అలాగని ఎవరు తక్కువ ఉన్నారు, ఎవరు తక్కువ లేరు. ఎవరు రేంజ్‌లో వాళ్ళు పోతుంటారు. హెచ్చు తగ్గులనేది వాళ్ళిద్దరిలో ఉంటుంది గానీ, మీ ఇద్దరిలో ఏముండదు. మీరు చూసేదేమో ఇద్దరు హీరోలనే చూస్తున్నారు. మీ దాంట్లో హెచ్చు తగ్గేముండదు. మీకు నచ్చినోళ్ళు నచ్చుతారంతే. ఇక్కడ నువ్వు బాలకృష్ణలో గొప్పతనం అనేది అది ఇక్కడున్నోనికి నచ్చదు. ఇక్కడ గొప్పతనం అనుకుంటే అవతలోనికి నచ్చదు. అలాగే ఇక్కడ గూడా అంతే. ఆడ కంటెస్టెంట్ ఎవరైనా రాని, వాళ్ళలో మీకు నచ్చలేదంతే గాని, వాళ్ళది ప్రాబ్లమ్ కాదు. వాళ్ళు ఒకరి కోసం ఒక రకంగా ఉండాలంటే, అందరి కోసం అన్ని రకాలుగా ఉండాల్సొస్తుంది. చాలామందంటారు యాక్టింగ్ చేస్తాంది, కన్నింగ్ చేస్తాందంటారు గదా! తను అలా ఉండాలంటే ఎన్నో కోట్ల మందికి చూడాలి ఆమెనే. ఆమె ఎన్ని రకాలు మారాల్సొస్తుందప్పుడు.
ఆ! ఇన్ని రకాలుగా మారాలంటే ఎవరితో అయితుంది? అలా కాకుండా తనకంటూ ఓ స్టైల్ ఉంటుంది. తనకో పద్ధతి ఉంటుంది. మంచి గాని, చెడ్డ గాని, ఒకసారి క్యూట్‌గా మాట్లాడడం గాని, గట్టిగా అరవడం గాని, తనకు ఎమోషన్ ఏదొస్తే అది అంటుంది. దాన్ని మీరు పట్టుకొని ఏడుస్తున్నావు నువ్వు, ఎవరి కోసం ఏడుస్తున్నావు? ఎందుకోసం వచ్చింది నాకు ఆమె అదే కదా అంటుంది. నేను ఎప్పుడే గాని బయటకొచ్చిందాన్ని కాదు. 10 మందిలోకొస్తే ఎలా ఉండాలో తెలీదు. మా అమ్మ, మా నాయన అందరూ ఉంటే నన్ను ఓదారుస్తారు. నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నేను హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు అలా లేదు గదా! కొత్త సాటికొచ్చిన సాట నాకెలా ఉంటుందో, ఏం కథో నాకు తెలీదు. అందుకు నాకు ఫస్ట్‌లో వస్తుండే ఏడుపు. తనకి ఏడుస్తా అంటే నిజమే. నిజమే సార్. పోను పోను తను గట్టిగా నిలబడుతుంది. అసలు మీరు ఏడుపంటున్నారు గానీ, అమ్మాయికున్నంత గా గట్టితనం ఎవరికైనా ఉందా? అబ్బాయిలు బోరుమని ఏడుస్తున్నారు. అబ్బాయిలు గాదు పెద్ద పెద్దోళ్ళు. భరణి గారిని చూడిపోండి. సుమన్‌ని, భరణి గారిని ఈరోజు ఇదే ఎపిసోడ్‌లో చూడండి. అన్నా నేను గెలిపించుకోలేకపోయినానన్నా. ఎంత ఎమోషనల్ అయిపోతున్నాడాయన. ఆయనతో పోలిస్తే ఈ అమ్మాయి ఎంత గట్టిగా అయింది ఇప్పుడు. ఎంతమందన్నాడు ఏడిపించండి ఏడుస్తుందేమో. మీరు ఏడిపించండి. ఎవ్వడైనా సరే ఏడిపించండి. ఏడ్చలేదు. చెప్తుంది నేను ఏడవాలనుకున్నా గానీ ఏడ్చకూడదు, ఏడ్చకూడదు, ఏడ్చకూడదు. సెల్యూట్ గదబ్బా! అమ్మాయి గట్టి అమ్మాయి అంటే ఇది ఇలా ఉండాలి కదా! ఆ! సరే మీరడిగారు మీకేం తెలుసు 'బిగ్ బాస్' రాజారు మీరు అడిగారు అనుకుందాం. లేదు మీరే అడిగారు. ఓకే. హ్యాపీ అంతే గదా! కాదు అంతమందితో పోరాడిన అమ్మాయి మీతో పోరాడలేదా? ఇంకా 10 మంది వచ్చినా పోరాడుతుందని. సరే ఇతను అడిగాడు పాపం ఇతను జెన్యూన్‌గానే ఉంది. కొంచెం మరీ అంత నవ్వడం గాని లాస్ట్‌లో అన్నారు నవ్వుతారు. అవునా అండి సరేలేండి నవ్వుతున్నాడు. మరి ఆ అమ్మాయితో ఇంకొక అమ్మాయి వచ్చిందామె. ఆమె మరి దారుణం అబ్బా! ఉరివే నవ్వదు. ఆ! ఆ అమ్మాయి క్వెషన్ కూడా అలాగే ఉంది. ఎందుకంటే చాలా సీరియస్‌గా ఒక అమ్మాయి, అమ్మాయే గదా! బాగా హ్యాపీగా ఏమండి తనుజ గారు ఆ! ఏమడుగుతుంది? మీరు 'బిగ్ బాస్‌కి మీ బాండింగ్ చాలా ఇష్టమండి. అదేమాట నవ్వుతూ అడగొచ్చు. ఈమెనంటుంది కానీ ఆమె సీరియస్‌గా ఉంది. ఈమె చాలామంది ఈమె మూడీగా ఉంటుంది. సరిగ్గా మాట్లాడదని అంటున్నారు గదా! ఇప్పుడు ఆమె ప్రశ్న అడిగే ఆమె గూడా ఆమె సీరియస్‌గానే ఉంది. ఏమంటుంది? అవునండి. మీరు భరణి సార్‌తో ఇన్నాళ్ళు భరణి నాన్న అనే బాండింగ్ చాలా బాగుండే. మీకు ఫైర్ స్ట్రోమ్ వచ్చినాల నుంచి మీరు మారిపోయినారు అంటుంది. ఈ ఈ అమ్మాయికి అక్కడొచ్చిన అమ్మాయి ఎవరైతే ఉందో, ఆమెకి తెలియలేదా? ఎవరొచ్చాక ఎవరు మారిపోయారు? ఎప్పుడు మారిపోయారు? 'బిగ్ బాస్' చూసినోళ్ళందరికీ తెలుసు. భరణి మారిపోయిండేది పైస్ట్రోమ్ గాదు. అంతకు ముందే దివ్య ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడే ఆయన గేమ్‌ను నాశనం చేసింది దివ్యనే. దివ్య దివ్య గూడా గాదు. తను చెప్పిన 2 మాటలు నాశనం జేసినాయి తన గేమ్‌ని. ఓవర్ కాన్ఫిడెన్స్‌లోకి ఎళ్ళిపోయినాడు. ఏమని? "మీరు టాప్‌లో ఉన్నారు సార్. మీరే మాకు పోటీ" అనేదలికే, ఓహో! ఇంక నేను వీరుడిని, శూరుడినని ఆయన మీసం తిప్పా ఆ రోజు. నిజం. ఆయన ఆ రోజు మీసం తిప్పడం వల్ల ఆయన గేమ్ అంతా పోయింది. అప్పటినుంచి ఇంగ దివ్య. అది చెల్లెలు బాండింగ్ అని జెప్పేసి మొదటికే మోసం తెచ్చుకుండాయన. అప్పటి నుంచి తనుజని దూరం పెట్టాలని వాళ్ళిద్దరూ ఉంటే, ఈమె అడిగే ప్రశ్న ఎలా ఉంది జూడు. ఫస్ట్ టైమ్ వచ్చినాక మీరు ఇబ్బంది మళ్ళా పక్కన పెట్టారు గదా! అంతవరకు సార్, గీర్ అన్నారంటే, ఎందుకు పెట్టిందామె? ఆ! ఆల్రెడీ ఆయన పొయ్యొచ్చినాడు, ఇంటికి పొయ్యొచ్చినాడు అని అనుకుంటా. ఫస్ట్ టైమ్ వచ్చినప్పటికి పొయ్యొచ్చినాడు గదా! అప్పుడు గదా ఈమె సార్ అని చెప్పడం. ఎందుకంటోంది? అయ్య బాబు! ఒకరి బాండింగ్‌తో ఎళ్లి బయటికి పోయినావు. దివ్య బాండింగ్‌తో అన్నా అనుకుంటనే ఎళ్ళిపోయినావు. తనుజ వల్ల పోలేదప్పుడు. దివ్య వల్లే పోయినాడు. దివ్య వచ్చి పోటీ పెట్టుకొని నువ్వా నేనని తనూజ పక్క సపోర్ట్ చేయలేదనే తనూజ ఫ్యాన్స్ నచ్చకనే తీసేసినారు. మీరెన్నన్నా చెప్పుకోండి అది నిజం. తనూజ ఫ్యాన్స్ అంటే అల్లాటప్పగా లేదు. ఇప్పుడు అలాగే ఉన్నారు. అప్పుడు అలాగే ఉన్నారు. 100కి 100% చెప్తున్నా. అందుకే నేను తిప్పండ్ర మీసం అంటాను తనూజ ఫ్యాన్స్ ఎవడైనా సరే. గర్వంగా చెప్పండి. ఎందుకంటే ఆ అమ్మాయిలో వాళ్ళకి నచ్చింది. తనూజ ఫ్యాన్స్‌లో ఆ అమ్మాయి నచ్చింది కాబట్టి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీసం మీద చెయ్యి దించేవాడు లేడు. నాలాగా ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే గిన కామెంట్ పెట్టండి. తిప్పుతున్నాం సార్ మేము మీసం అని. నిజం మరి. తనుజ అంటేనే భయపడినోళ్ళు కొల్లాల మందున్నారు. అమ్మో! తనుజతో పెట్టుకుంటే ఎళ్ళిపోతాం. మన ఫ్యాన్స్ అల్లా ఇలా అల్లా అట్లా అల్లాటప్పక లేరు. ఉన్నారు. కాకపోతే ఆశ్చర్యం ఏమంటే ఈసారి అన్ని సార్లు అన్యాయం పక్క ఎక్కువ మంది ఉంటాండ్రి. నిజం. అన్యాయం పక్క ఎక్కువుంటారు. న్యాయం పక్క తక్కువ ఉంటాండ్రి. ఈసారి మాత్రం న్యాయం పక్క ఎక్కువున్నారు ఫ్యాన్స్. నిజం. అన్యాయం అంటే ఒక జెన్యూన్ పర్సన్ పక్క తక్కువుంటారు. అవతల అటు ఇటు ఉన్నోళ్ళ పక్క ఎక్కువుంటాండ్రి. అది ఏడైనా చూసుకోండి.
టౌన్ మన పల్లెల్లో కానీ పంచాయతీలు కానీ ఏమన్నా జరగని ఆ, న్యాయం కల్లా జనాలు ఎవరు ఉండరు, ఒకరో ఇద్దరు ఉంటారు. అన్యాయం పక్కన ఎంత సపోర్ట్ ఉంటాయండి. కానీ ఈసారి మాత్రం జెన్యున్గా ఎంతమంది సపోర్ట్ ఉన్నారు. తనుజకి ఎంతమంది అన్న నెగిటివ్ చేసుకుంటారు మా అబ్బాయిలు. మేమున్నాం తనుజ వెనకాల, మేము మీసం తిప్పుతాము. నిజం. అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు, నాకైతే ఆశ్చర్యమవుతుంది. కళ్యాణ్కి ఉన్నారు, కళ్యాణ్కి కూడా ఉన్నారు, లేదని చెప్పలేదు. ఆ అబ్బాయికి జెన్యున్గా చేసుకుంటే చేయని తప్పేం లేదు. నేను ఎవరికి రివర్స్ అయ్యేవని అంటే ఇలాగా వ్యతిరేకంగా పోవడం, వాళ్ళని తిట్టడం, పెట్టడం మనకు రాదు. మంచిగుంటే జెన్యూన్ రండబ్బా. నేను మాది తనూజ ఫేవరెట్, నాకు తనూజ అంటే ఇష్టమే. మా ఫేవరెట్ కాబట్టి మేము చెప్తాం 2 మాటలు. కానీ అట్లని మేము కళ్యాణ్ తిట్టాలనే రూల్ ఉందా? కళ్యాణ్ ఎందుకు తిడతాం? ఆ అబ్బాయి బ్రహ్మాండంగా ఆడుతుంటే, ఆ అబ్బాయి బాగా చేయమని లేపుతాం పైకి, మేమే లేపుతాం. సూపర్‌గా ఆడ్డావు అని. ఏది లేదు కదా! ఇప్పుడు గేమ్ లేదు, అబ్బాయి సైలెంట్‌గా ఉన్నాడు. ఏదో డైలాగ్ ఉంటే అది కూడా చెప్పాను. వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఆ! భరణి గారితో చెప్పే డైలాగ్ అదిరిపోయిందా? అది కూడా చెప్పాను. వినండి. రాండి. ఏమనుకుంటారు? ఓన్లీ తనుజ అదే అనుకుంటారు. ఈ సీజన్ ఇలా తనుజకి సాలిచ్చేసి నెక్స్ట్ సీజన్ మాత్రం దుమ్ము లేపుదాం. ఎందుకంటే అప్పుడు ఇంకా ఫ్యాన్ వార్ స్టార్ట్ కాకనే మొదలు పెడదాం మనం. ఇది మధ్యలో వచ్చింది, ఇది మనం పెట్టింది ఛానల్ అంతా 2 నెల, ఒకటిన్నర నెలైంది. మీరిచ్చే ఆదరణ మాత్రం అదిరిపోయింది. అలాగా దీని గురించి ఇడిచిపెట్టేసి ఇంకా దాంట్లోకి వద్దాం. ఏమని? ఆ అమ్మాయి అడగడము, మీరు పరిశ్రమ వచ్చినాక మీరు మారిపోయినారు అంటే, ఆ అమ్మాయి చెప్తానులే బాగా స్పష్టంగా చెప్తుంది. అరే నేను ఆయన నేనొచ్చి ఆయన పిలవడం వల్ల అతనికి ఏమే దెబ్బతింటుందని సార్ అని చెప్తున్నాను. లేదంటే నాకు ఆయనకు బాగుంది బాండింగ్, ఇప్పటికీ చెడిపోలేదు మాకి. నిదర్శనం అది. ఆ అమ్మాయి తన కోసం చేసింది. నేను ఇదే వీడియోలు, ఇవి నా వీడియోలు పాతవి చూడండి. సేమ్ ఇదే మాటే చెప్పాను ఆ రోజు. నాకేం కళ్ళొచ్చిందా? తనూజ అందుకోసమే వదిలేసింది గానీ, లేదంటే తనూజ సార్ అనదు. ఆయనది గేమ్ చెడిపోకూడదనేసి, ఆయన దూరం పెట్టాలనేసి ఆ మాట అనిందని పాత వీడియోల్లో పెట్టాము ఆల్రెడీ. ఈరోజు తనూజ అదే మాట బయటకొచ్చి చెప్తాంది. నా వీడియోలు స్టార్టింగ్‌లో ఉన్నాయి. నేను పేర్లు కూడా ఉండవు, అన్నీ ఉన్నాయి చూడండి. ప్రతీటివి. తనూజకే సపోర్ట్ అనే వీడియోలున్నాయి కొన్ని. చూడండి. ఈ మాట నేను అప్పుడే చెప్పేసా. మీరు వచ్చి చూసినోళ్ళు ఎవరైనా ఓపికగా చూసి కామెంట్ పెడితే నేను అంతకన్నా హ్యాపీగా ఫీల్ అవుతా. ఆహా! నా కోసం ఒకరు చూసారబ్బా నిజమని. ఎతకాలి. వెతుకు అని నేను కూడా పేర్లు కరెక్ట్‌గా పెట్టానో లేదో 1, 2 వెతకండి, దొరుకుతది ఖచ్చితంగా. 2, 3 అన్నీ ఉన్నాయి. తనుజ అన్నీ ఫేవరెట్‌గా అన్నీ పెట్టినాం. బాగా చేసి పెట్టినాం వీడియోలు మాత్రం. తన మనసులో ఏముంటుందో నేను ముందే ఊహించి పెట్టాను. కాలజ్ఞానం రాయడం అంటాడే అలాగే జరిగింది. నిజంగా నేను ఏం పెట్టానో ఇప్పుడు అదే జరుగుతుంది ఆ అమ్మాయి చెప్పే విధానంలో కూడా. నా పాతగా మామూలుగా చూసే వాళ్ళందరికీ తెలుసు. కొత్తగా వచ్చినోళ్ళకి నేను చెప్తున్నా. ఓకే. సరే ఆ అమ్మాయినికి చెప్పడము. ఆ అమ్మాయి కూడా సరేనండి. అయితే ఓకేనండి, బాగా ఆడుతున్నారండి అని సైలెంట్ పెట్టడము. వీళ్ళిద్దరు ఒక ఎత్తయితే ఇంకొకతను వస్తాడు. ఆయన పక్కా వ్యతిరేకం ఈమెకి. ఈయనకు ఆ లాస్ట్ అతనైతే తనూజ అని ఎందుకు క్వెషన్ అడుగుతున్నాడో తెలీదు. ఎందుకంటారా? ఆయనకెందుకు అడగాలి? అంత సరిపోనప్పుడు ఆమెను క్వెషన్ అడిగి ఆమెను బాధపెడితే ఏమొస్తుంది ఆయనకి? మీరు ఆలోచన చేయండి. నీకు నచ్చదు. నచ్చకపోతే వదిలేయి. మీ కంటెస్టెంట్ వచ్చినప్పుడు అడుగు. ఆ బ్లూ బోర్డ్ పట్టుకున్నావు నేను చూసిన. నేను రెండోసారి రివర్స్ పెట్టుకొని చూసా. నువ్వు బ్లూ బోర్డ్ పట్టుకున్నావు కదా! సంజన గారు వచ్చింటే అడిగింటే సరిపోయేది ఆయన. తనుజ అనే మాట ఎందుకు అడగాల? నీకు సరిపోనోళ్ళు వస్తే ఏమడుగుతావు? నేను సరిపోనోళ్ళు వస్తే నేను అడగనయ్యా పట్టించుకోనోళ్ళని. ఈయనేమడుగుతున్నాడు? అదేంటమ్మా నువ్వు ఆ ఇమ్మానుయేల్‌కి నా ఫ్రెండే కాదంటావు, మొగాని చెప్తావేంటి నువ్వు? సీరియస్‌గా ఆయన అంత సీరియస్ ఎందుకు సార్ నీకు? ఎంటర్‌టైన్‌మెంట్ సార్ అది. ఎందుకు సార్ అంత సీరియస్ మీకు? ఆడపిల్లని పట్టుకొని మీరు అంత సీరియస్‌గా ఏంటి? ఆ అమ్మాయి ఫీల్ కాదు? ఆటికి నవ్వుతా ఉందంటే ఆ అమ్మాయి గొప్పదే. లేదంటే ఏడ్చేసిండు ఇయాలకు. నిజం. ఆయన ఎంత సీరియస్‌గా చెప్తున్నాడో తెలుసా? నాకే అనిపించింది. ఏంది ఇంత సీరియస్‌గా చెప్తున్నాడు సార్ ఈయన అని. ఏమంట, ఇమానుయేల్ నువ్వు మొగాని మీద అలా చెప్పడం నాకు నచ్చలేదు. ఆ! నేనైతే చెప్పను అలాగా. నేను పక్కకెళ్ళిపోతే అంటే నువ్వైతే పోతావయ్యా! ఈమెందుకు పోతుంది? నువ్వు పెద్దోనివి, అన్నీ తెలిసినోడివి కాబట్టి నువ్వు పోతావు. ఈమె చిన్నపిల్ల, ఆమెకేం తెలుస్తుంది? ఈమె ఏం చేస్తుంది? తిడుతుంది. "రేయ్! నువ్వు నా ఫ్రెండ్‌వే కాదు పోరా! నువ్వు నా ఫ్రెండ్ అనుకోండి. నువ్వు ఆళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు" తిడుతుంది. సహజము. నీలాగే ఆమె ప్రవర్తిస్తే నీకు ఎలా సెట్ అవుతుంది చెప్పండి? పెద్దవాడివి నువ్వు. అమ్మాయి గురించి అలా మాట్లాడడం తప్పుగా. ఆ! ఆ చిన్నపిల్ల ఏదో తెలియక చేస్తుందని నువ్వు తెలియజెప్పాలి. అమ్మ అలా అనకూడదని చెప్పాలి గానీ, మీరెందుకు ఇలా చేస్తున్నావు? అది 2 వారాల తర్వాత మాట్లాడినామంటే, ఆమె ఎప్పుడు మాట్లాడాలో చెప్పేది కూడా మనమే చెప్తే, ఇంక ఆమె ఎందుకు గేమ్ ఆడాలి? ఆమె 2 వారాల తర్వాత నువ్వు మాట్లాడినావు ఇమానుయేల్‌తో. అంతవరకు మాట్లాడలేదు.
అంటే ఆమె ఎప్పుడు మాట్లాడాలో కూడా ఆమె మూడు కూడా నువ్వే సెట్ చేసేకి మరి నువ్వే చెప్పొచ్చు కదా సార్ మళ్ళా. ఆయనకు ఏం ఆలోచన చేసుకుని ఏమి ఇచ్చినారో స్క్రిప్ట్ కానీ ఆయన కరెక్ట్ చెప్పలే. ఆయన మనసులో ఏముందో ఏమో కానీ ఏంటి నీ హేట్ రేట్ ఉంటే బయట ఫ్యాన్ వార్స్ పెట్టుకోండి, ఎవడు వద్దనరు. బయట పెట్టుకుందాం. ఆటికి పోయినప్పుడు ఏదో మంచి మాటలు చెప్తాం, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఇంకా వారానికి బయటకు వచ్చే ముందరగా ఓహో ప్రపంచం బాగుంది, మన ఇంట్లోనే ఇంత గొడవ ఉంది, వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు, బయట చాలా మంచి వాళ్ళు ఉన్నారు అనిపిద్దాం. వాళ్ళకి తెలుసు బయట వస్తే చాలామంది ఇలాగే ఉన్నారని. అంతవరకైనా వాళ్ళకి మంచి ఫీలింగ్ ఇద్దాం. మన కోసం అంత కష్టపడుతున్నారే వాళ్ళు, మనల్ని ఎంటర్టైన్ చేయడానికే కదా, వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవడానికి, మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. వాళ్ళు కష్టపడుతున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో మన ఊర్లో ఏదైనా ఒక రికార్డ్ డ్యాన్స్ వస్తే వాళ్ళకి ఏదన్నా నీళ్ళు అడిగినా అన్నం అడిగినా చేసి పెట్టి అన్నీ చేసి పెడతాం. ఎందుకు చేసి పెడతాం? మనకు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు కదయ్యా నేను పల్లెల్లో చెప్తున్నాను, ఇంతకుముందు ఏదన్నా బొమ్మలాట వచ్చినా ఎంటర్టైన్మెంట్ ఏదొచ్చినా బొమ్మలాట ఏదన్నా నన్ను వస్తారు వాళ్ళు వచ్చి, అక్క నాకు ఇది లేదు అది లేదంటే నేను ఇస్తా, పట్టండి మా ఇంట్లో ఉంది పట్టండి చెయ్యండి, ఎన్ని గంటలకు చేస్తారు. అది మంచిది. ఇప్పుడు లేదు అది. ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఇలాగా? ఇది ఒక అమ్మాయిని పట్టుకొని ఇలా అడగడం చాలా తప్పు. తప్పని కాదు, వాళ్ళని బాధ పెట్టడమే కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి ఎంత బాగా, అంత నిబ్బరంగా, ఎంత పేషెన్స్ అయ్యా తల్లి. అమ్మా తల్లి నీకు నమస్కారం అమ్మా. తనుజ సూపర్ అమ్మా. ఎంతమందినా నిన్ను హెటరైజ్ చేయని, నిన్ను సపోర్ట్ చేసే మీ అభిమానులు దండిగా ఉన్నారు. వీళ్ళు చాలా మిస్టేక్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎవరు? సంజన గారు, భరణి గారు, అలాగే మన బల్లో పిల్లోడైన మన సుమన్ని తప్పు పెట్టడానికి లేదు. సుమన్కి ఎలా చెప్తే అలా వింటాడు పాపం. అబ్బాయి తప్పు, అతని తప్పు అనేకే లేదు. వీళ్ళిద్దరూ చేసుకున్న చిన్న తెలివి అంటారా, లేదంటే ఓ స్ట్రాటజీ అనుకుంటారా? ఎవరు? భరణి అలాగే మన సంజన గారు చేసుకున్నది. నాకు తెలిసి ఇలా చేసినా వీళ్ళకే లాసు, అలా ఉన్న లాస్. ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉన్నా వీళ్ళనే లాగేస్తారు, వీళ్ళు సపరేట్ అయినా వీళ్ళనే లాగేస్తారు. అదేదో ప్రేమతో గెలిచింటే బాగుండేది అనిపిస్తుంది నాకు. వాళ్ళ పక్కనుంటూ వాళ్ళ ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళతో ఉంటూనే వాళ్ళతో మమ్మల్ని కొంచెం చూడండి, మమ్మల్ని ఏమంటారు, మీకన్నా పెద్దవాళ్ళు వయసులో వాళ్ళు మమ్మల్ని తీసేద్దండి, మీరు యూత్ బాగా ఆడుతున్నారు సంతోషం, మమ్మల్ని కూడా కొంచెం ఆడనివ్వండి అని చెప్పుకుంటే బాగుండు. వీళ్ళు ఏం చేశారు? మన సీనియర్లు అంతా సపరేట్ కావాలి, మనం సపరేట్ ఉంటేనే మనం సర్వే కాగలము అని చెప్పి వాళ్ళతో పక్కనకి ఏర్పడి సపరేట్గా ముగ్గురు సపరేట్ అవ్వడం అనేది కరెక్ట్గా లేదనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించుంటుంది ఇది? వీళ్ళు సపరేట్ ఒక టీం అయిపోయింది, ఒక సపరేట్. ఇంతకుముందు హౌస్ మేట్స్, టెనెంట్స్ అని ఉండరు కదా, అప్పుడులాగా వీళ్ళు ఫస్ట్ మళ్ళీ లాస్ట్ తెచ్చుకున్నారు. అప్పుడు అది సరిపోయింది. ఇప్పుడు ఉంటే అవతలోడికి ఈజీ అయిపోతుంది కదా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి. ఎవరికి? ఈ నలుగురికి, ఇమానిల్, కళ్యాణ్, తనూజ, పవన్. ఈ నలుగురికి మీరు ముగ్గురే టార్గెట్ అవుతారు కదా. ఎందువలన? మీరు ఆ గ్రూప్లో కలవడం లేదు, మేము సపరేట్గా ఉంటున్నామని వాళ్ళకి తెలియజేయడం అనేది చాలా మూర్ఖత్వం. ఏదైనా కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, అవతల సింహాలు ఉన్నప్పుడు ఏదైనా కానీ ఒక ఏంటివి పెద్ద పెద్ద ఏనుగులు అట్లాంటివి ముసలివి చిన్న చిన్న పిల్లల్ని మధ్యలో వేసుకుంటాయి, పక్కన పోనేవి అవి. ఏనుగులు కానీ ఏంటివి గుర్రాలు కానీ అవే సారల గుర్రాలు ఏవైనా కానీ జంతువులు మీలాంటి వాళ్ళని అలాంటి బాగా వయసులో ఉన్న వాళ్ళని చుట్టూ పెట్టుకొని మీరు మధ్యలోకి ఉండాలి. అలా కాదు, మీరు పక్కన పోండి మేము సపరేట్ ఉంటాం అని అనుకోవడం మీ గేమ్కి ఎంత మైనస్ అవుతుందో మీరు ఒకసారి గమనించలేకపోతున్నారు. ఎవరు? ముఖ్యంగా భరణి గారు, అలాగే మన సంజన గారు. ఇన్నాళ్ళు ఇమాన్యుల్ మీరు కొడుకని పెట్టుకోవడము, అలాగే ఆయనతో ఉండడము, ఆయన ఏమంటారు, ఆయన వల్ల నీకు ఇన్నాళ్ళు వచ్చినారని ఖచ్చితంగా చెప్పచ్చు. ఆయన వల్ల మీకు ఎంతో వరకు సపోర్ట్ ఉంది. ఆయన చేశాడా లేదా అది వేరు. ఆయన వల్ల మీకు సపోర్ట్ దొరికింది. ఇన్ని వారాలకు కూడా మీకు ప్లస్ అయింది తప్ప మైనస్ కాలేదు. అలాంటిది తనను వదిలేసి మీరు భరణి గారు చెప్పారని భరణి గారి దగ్గరికి, భరణికి మీకు బాండింగ్స్ లేవమ్మా, ఫస్ట్ నుంచి లేవు. సంజన గారికి భరణి గారితో ఎవరితోనూ ఆయన అటాచ్మెంట్గా ఉండడం లేదు. ఆయనకు నచ్చింది ఒక్క దివ్య తప్ప మిగతా వాళ్ళతో ఎవరితోనూ జెన్యూన్గా లేడైనా. అంటే ఉంటున్నాడు కానీ ఇక్కడ ఉన్నట్టు మళ్ళీ ఇంకొకరి దగ్గర ఇంకోలా మాట్లాడుతున్నాడు.
ఆయనకి ఆయనలో తప్పు ఏమంటే మేము ఎన్నిసార్లు చెప్పినా మనం ఆయన గురించి ఒక్కటే చెప్పాలి. ఆయన మనిషిని మనిషి ముందర హ్యాపీగా చేయాలి. అంటే అతను మంచి చెడ్డోడు కాదు పాపం మంచోడే. కాకపోతే ఎవరి ముందర ఏం చెప్తే సంతోషంగా ఉంటారో వాళ్ళకి అది చెప్పేస్తాడు. కానీ దానివల్ల నాకు చెడ్డొస్తుంది. కెమెరాలు చూస్తున్నాయి. నేనిప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పి మళ్ళీ అవతల పోయి ఒక మాట చెప్తే ఇది దానికి దీనికి కాన్ఫ్లిక్ట్ వస్తుందనేది కొంచెం కూడా ఆలోచన చేయలేదాయన. కెమెరాలు గమనిస్తారు గదా! అరే! ఏంటి భరణి గారు ఇలా చెప్పారు, అలా అయినారని. ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఎప్పుడూ అదే జరుగుతుంది ఆయన దగ్గర. మంచోడు కాదనేకి లేదు, అలాగని చెడ్డోడనేకి లేదు. మంచోడే. కాకపోతే ఇలా చేయడం వల్ల మనిషి దగ్గర మనిషి మాటలు చెప్పి వాళ్ళని ప్రసన్నులు చేసుకోవడం వల్ల తెలుసు కదా నీకు కొత్త వాళ్ళొచ్చినప్పుడు కూడా ఇలాగే ప్రసన్నులు చేసుకోవాలని భలే తాపత్రయం ఉంటుందాయనకి. కొత్త వాళ్ళొస్తే వాళ్ళని మనము మాటలతో మంచి మాటలతో వాళ్ళని పొగడల్లా లేదంటే ఏదోటి చేసి వాళ్ళని మన పక్కకు తిప్పుకొని మనకు ఫ్రెండ్‌గా చేసుకోవాలి. ఆ గుణం ఆయనలో ఉంది కాబట్టి కొన్నిసార్లు అది ఇబ్బంది పెడుతుంది. అంటే అది జెన్యూన్‌గా లేదు. ఒక్కోసారి ఎవరు బుద్ధి పుడితే వాళ్ళని కొత్తోళ్ళొస్తే వాళ్ళని పొగుడుతావు, మిగతా వాళ్ళని తీసేస్తావు అనేది తప్పని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆయనకు సపోర్ట్ లేకుండా పోవడానికి కారణము కన్న కూతురులాగా చూసుకున్న మన తనుజానే ఆహ్, తనుజ గురించి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఇతని కోసమే చేస్తోంది. ఈరోజు ఆడియన్స్ వచ్చినప్పుడు కూడా చెప్తా చూడు దీని గురించి చెప్తా మళ్ళాను. ఆమె చెప్పే క్లారిటీ చాలా బాగుంది. మళ్ళీ అప్పుడు దాని గురించి వచ్చినప్పుడు అది రసవత్తరంగా ఉంది. చాలా బాగుందసలు. ఆడియన్స్ ఎందుకు తెచ్చారు? ఎలా తెచ్చారు? ఎందుకు తెప్పించారు వీళ్ళు? దాని గురించి బాగా డీటెయిల్‌గా మాట్లాడదాం. ఓపికగా లాస్ట్ వరకు చూడండి మీరు. ఆ! అలాగే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? కొద్దిగా హెల్ప్ చేసి హెల్ప్ చేయాల్సిన అవసరం లే ఆయన. వీళ్ళతో మనసంగుంటే ఎవరు మన తనుజాతో గాని, ఎవరితో ఒకరితో బాండింగ్. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒక బాండింగ్ అవ్వడం వల్ల ఏం ఉపయోగం ఉంది ఈళ్ళకి? వాళ్ళు నలుగురైపోయారు గదా! ఆ! సంజన గారికి అస్సలు తెలియలేదు. ఈళ్ళ మాయలో వీళ్ళకి తెలియక వీళ్ళు పడింటే ఇద్దరు, ఆ ఇమానుయేల్‌ని వదిలేసొచ్చింది. ఆ ఇమానుయేల్ భంగపోయాడు. "నువ్వు రామ్మా నా దగ్గరికి నలుగురైతాం మనం, వాళ్ళు ముగ్గురైతారని" వేరే వాళ్ళని చేయాలని చూస్తే, ఆమె మిస్ చేసుకుంది. మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. లేదంటే వాళ్ళ కోర్ట్‌లో ఉండవు. ఖచ్చితంగా ఇమానుయేలు, సంజన, అలాగే డీమాన్ పవను, కళ్యాణ్. నలుగురైందురు. ఇంగా వీలైంటే తనుజ గూడా వచ్చింది వీళ్ళ టీమ్‌లోకే. ఎందుకంటే ఆమె కళ్యాణ్ వాళ్ళు బాగా ఫ్రెండ్‌షిప్ ఉంది కాబట్టి, ఇమానుయేల్ గూడా మంచిగా ఇవైతే ఉన్నారు కాబట్టి బాగా ఉండు. అప్పుడు పాపం వీళ్ళిద్దరూ అనాథలైపోయిండ్రు. ఎవరు భరణి గారు, సుమన్ గారు. అలా కాకుండా అంతా కలిసి ఉండి ఏదో ఓటింగ్ ప్రకారమో లేదో ఏదైనా చేసుకొని ఇప్పుడు ముగ్గురు అవ్వడం వల్ల చాలా వీళ్ళకే లాసు. టార్గెట్ అయిపోతారు. ఆటికి ఇంకా ఒకటి వాళ్ళకి ప్లస్ ఏమన్నా ఉందంటే తనూజ డైరెక్ట్ అటాక్ చేయడం లేదు మీరు గమనించాలి. ఎవరిని? మన భరణి గారిని. భరణి గారు కూడా పాపం అలాగే ముందుంటుంది కదా! ఆ ప్రేమలో, అభిమానాలు కన్న కూతురో, లేదంటే ఉన్న కూతురో, ఏదో కూతురు వల్ల ఆయనకుంది. మళ్ళీ తండ్రో, ఏదో సారో ఏదోటి ఈమెకు ఉంది. ఎందుకంటే తీసేటప్పుడు కూడా ఈరోజు అవి పాయింట్ పెట్టి తీసేయాలంటే భరణి గారు తనుజ పేరు చెప్పడు. ఎందుకంటే హైయెస్ట్ ఉంది కదా! మళ్ళీ తీసేయొచ్చు కదా! తీసేయరు. హైయెస్ట్ కాదులే. సెకండ్ ఉన్నా గాని తను తీసేయకుండా డీమాన్ పవన్ అంటాడు. ఈమె హైయెస్ట్ ఉన్నా గాని మామూలుగా హైయెస్ట్ పోతాంటది కదా! సాఫ్ట్ కార్నర్. మా నాన్న, నాన్న ఏదో ఫ్రెండ్ ఏదో అనుకోండి. తనని తీసేయకోకుండా సంజన గారు పేరు చెప్పడం. అయినా గాని వీళ్ళున్నారు గదా! ఏమాత్రం నిర్దాక్షిణ్యంగా ఏసకి ఎవరైనా ఉన్నారంటే మన ఇమానుయేలు. ఎందుకంటే ఇమానుయేల్ కూడా అలాగే తీసేయాలని చూస్తాడు మన భరణి గారు. క్లోజ్ ఫ్రెండ్ అయినా గాని ఇమానుయేల్ ఫుల్ టార్గెట్ మన భరణి గారికి ఉంది కాబట్టి అతను చెప్పడం కూడా తప్పు లేదు. భరణి తీసేయడం తప్పే లేదంటాడు. ఎవరు? ఇమానుయేల్ పాయింట్ ఆఫ్‌లో. అలాగే మన కళ్యాణ్‌కి, భరణి గారికి నిజంగా కూతుర్ని ఈళ్ళంటే ఎంత ఫీల్ అయితారో అల్లుడు ఎవరైనా ప్రేమించినోడికి, అలాంటి బాండింగ్ ఈళ్ళిద్దరిది. కూతురికి లైనేస్తుంటే అబ్బాయి మీద ఎవడికైనా కోపమే గదా! అలాగా భరణి గారికి కూతురు తనూజ అనుకో. మన కళ్యాణ్ లైనేసేవాడు గదా! అందుకు నచ్చడు. అలానే ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాకపోతే నిజంగానే ఇతనికి కళ్యాణ్ అంటే నచ్చడు. కళ్యాణ్‌కి గూడా అలాగే నచ్చదు. ఎందుకంటే కళ్యాణు ధీమాన్ పవన్‌లాగా మెతకగా ఉండడం గానీ, ఇంకోలా ఉండడం గానీ తెలీదు అబ్బాయికి. ఆ అబ్బాయి నిజం చెప్తున్నా పవర్‌ఫుల్లే. అతను పెడితే పవర్‌ఫుల్ క్యాండిడేట్ ఎవడైనా ఉన్నాడు. కరెక్ట్‌గా వాడుకుంటే కళ్యాణ్ అంత మళ్ళీ ఆ పవర్ ఎవరికీ లేదు. కాకపోతే ఆ అబ్బాయి పవర్ వాడడు. ఎప్పుడో ఒకసారి వాడతాడు. మళ్ళా సైలెంట్‌గుంటాడు.
దానికి తోడు మైండ్ తగ్గి కలిస్తే ఆ అబ్బాయికి తెలుస్తుంది ఆ మైండ్ ఎక్కడుంది. తనుజ దగ్గర మైండ్ ఉంది, ఆ అబ్బాయి దగ్గర పవర్ ఉంది. మీరేమన్నా అనుకోండి, మీరు మళ్ళీ మాకు కళ్యాణ్‌కి లేదంటే, మా కళ్యాణ్‌కి తక్కువ ఉంది మైండు. మైండ్ అంతా తనుజలో ఉంది, పవర్ ఆ పిల్లోని దగ్గర ఉంది. ఇద్దరు కలిస్తేనే దాని పవరు. ఇది అక్కడ కూడా వస్తుంది, ఆడియన్స్‌లో కూడా చెప్తుంది. అది కూడా చెప్దాం మనం. ఆ! ఆడియన్స్ అడిగితే ఒక ఆమె చెప్తుండ్లా, ఇద్దరు ఒకేలా ఉంటే ఎలాగండి? నేను సైలెంట్‌గా ఉండి, వాడు ఒకరు ఫైర్‌గా ఒకరు ఏమంటారు? తను సైలెంట్‌గా ఉండి, నేను ఇదిగా ఉండాలి. నేను సైలెంట్‌గా ఉంటే వాడు పవర్‌ఫుల్‌గా ఉండాలి అని. అక్కడ అదే మ్యాటరు. అలాగా ఒక్క నిమిషం. దాని దగ్గరికి వచ్చినప్పుడు అది మాట్లాడదాం. ముందు ఇదేమి, వీళ్ళిద్దరు భరణి గారికి వీళ్ళకి ముగ్గురు అవ్వడం వల్ల, సరే ముగ్గురు అయినారు. వీళ్ళు నలుగురున్నారు. వీళ్ళ ఓట్లకు వీళ్ళకే పవర్ ఎక్కువుంటుంది. వీళ్ళు ఏదనుకుంటే అది అయిపోతుంది. సరే అయిపోయింది. ఎవరిని అది అయిపోకముందే భరణి గారికి మన సుమన్‌ని డైరెక్ట్ తీసేయడము, దాని పాయింట్లు ఎవరికిస్తారంటే వీళ్ళిద్దరూ బాధపడుకోవడము. ఇక్కడ భరణి గారు నచ్చాడు. లేదంటే భరణి గారికి మళ్ళా మచ్చ పడుతుందిక్కడ. ఎందుకంటే నటిస్తున్నాడు అన్నట్టు పేరొచ్చు. సుమన్ తీసుకొని రియల్‌గా వచ్చిన కన్నీళ్ళవి. తెలుస్తాంది ఆటోమేటిక్‌గా తెలుస్తాంది. లేదంటే అంత ఆర్టిఫిషియల్‌గా కాదది. పిలుచుకొని అన్నా నిన్ను జన జనాల దగ్గర పంపిద్దాం ఆడియన్స్ దగ్గర పంపిద్దాం అనుకోంటి. నాతో కాలేదన్నా అని ఏడుస్తుంటే జెన్యూన్ ఏడుపేది. దాంట్లో పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సరే అక్కడ వరకు ఉంది. తను మన సుమను ఏడుస్తున్నారు. ఇద్దరు ఏడుస్తున్నారు. జెన్యూనే వాళ్ళది పాపం. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అలా ఉందిలేండి. ఎవరితో ఉన్నా ఆయన అలాగే ఉంటాడు. నేను చెప్తేనే ఇందాక చెప్పినటువన్నీ మళ్ళా ఎందుకు చెప్పాలి, అవి గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తాడు పాపం. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర మంచి చేయాలన్నట్టు వాళ్ళతో మంచిగా ఉంటాడు. కాకపోతే కొన్నిసార్లు రివర్స్ అవుతుంది. ఆయనకి రివర్స్ అవుతుంది అది. సరే ఏడుస్తాడు. తర్వాత ఏమి పాయింట్లు ఎవరికి ఎళ్ళా, నిజంగా ఆ పాయింట్లు తీసుకొనుంటే గిన మన భరణి గారికి చాలా మచ్చబడు. ఎందుకంటే ఆయన చేసిన ఈ సీన్ అంతా ఏదైతే ఉందో అదంతా ఏమవును, సరిపోనోళ్ళకి. సరిపోనోళ్ళు చెప్పుకునేకి అవుతుంది. ఏమని? అర్రే! అంత నాటకమాడి ఆ పాయింట్ల కోసం ఇంతగా ఏడ్చాడు చూడు భరణి గారు అనుకుంటారు. కానీ ఆయన అలా కాకుండా పాపం నాకొద్దన్నా, నాకన్నా తక్కువుంది ఆమె. ఆమె ఉరివే లేదు. మనల్ని నమ్మి వచ్చింది. వాళ్ళ కొడుకుని కూడా వదిలేసని మనసులో అది బయట చెప్పకపోయినా మనకు తెలిసిపోతాంది. తను నమ్మి వచ్చింది, తనకు లేదు. ఎప్పుడు మన బాండింగ్ లేకపోయినా మన కోసమనే వచ్చింది. అంటే వాళ్ళ కోసమే వీళ్ళిద్దరూ కూర్చొని సీనియర్‌లు మనం సెపరేట్‌గా ఉందాము అని చెప్పడం వల్ల తను దాటొచ్చింది గానీ లేదంటే వచ్చేది కాదు. ఇమానుయేల్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్‌లోనే ఉండేది. కాకపోతే ఈమె చిన్న చిన్నగా అందరిని దూరం చేసేసిందిలే మన సంజన గారు. పవన్‌ని దూరం చేసుకుంది. రీతు గొడవతో పవన్ దూరం అయిపోయినాడు. పవన్ ఇంగా మంచోడు అబ్బాయి. ఎంత చేసినా వస్తానే ఉంటాడు. అక్క, 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 అక్క. ఎన్ని సార్లు పాపం అక్క అని వచ్చినా ఆమె రాదు. నువ్వు రా అక్క అంటే, నేను రాను ఈడే కూర్చుంటా. నీ దగ్గరికి రాననేసి తను నిన్నటి నుంచి చూస్తున్నారు కదా మీరు. ఆమె రాదు. సరే దాని గురించి విడిచిపెట్టి వీళ్ళిద్దరూ కలిసి ఆమెకి ఇవ్వడం, ఆమె ఏడవడము. హ్మ్. ఎవరు ఏడవమంటారు ఆమెని చెప్పండి? ఏమోలే ఎందుకో పాపం ఆమెకి ఏడ్చినా తనకి ఎందుకో వద్దనిపించింది. ఇమానుయేల్ మనకు మా కొడుకొద్దు ఏమొద్దని వచ్చేసింది. కాకపోతే వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దీనివల్ల కూడా తనకు ఉపయోగం ఉంటుందా లేదా అనేది ఆ దేవునికే తెలుసు. ఏం ఉపయోగం ఉంటుందో ఏం లేదో. అదేదో కొడుకు దగ్గర ఉంటే కొంచెం ఏదో ఆ ఓటింగ్‌లోనో ఏదో దాంట్లో ప్లస్ అయ్యేది. ఎందుకంటే నాకు తెలిసి ఇమానుయేల్ కూడా ఎక్కువ సార్లు చేయలేదనే అనిపిస్తుంది. ఎందుకంటే తన కోసం ఉండాది కానీ కనిపించదు. ఆయన చేసిండేటివి కొన్ని మంచి పనులు కనిపించవు. అంతే చేశాడు గానీ కనిపించేలా లేవు. ఎందుకంటే ఈమె మాటలతో తెచ్చుకునేదానికి తనేం చేస్తాడు? ఈమె ఓ మాట అనడము, వాళ్ళతో అనిపించుకోవడము, దానివల్ల తన చేసిండేటివన్నీ వెళ్ళిపోతున్నాయి. లేదు తను సైలెంట్‌గా ఉండి ఎవరంతకు వాళ్ళు ఉంటే ఆమెకి ప్రాబ్లమ్ లేదు. దానివల్ల తనకి పోతుంది. సరే ఇదంతా బావుంది. ఇక్కడి నుంచి వాళ్ళు పాయింట్లు ఇప్పించుకుంటారు. సంజన గారికి. ఆ! అన్నీ ఓకే. నెక్స్ట్. నెక్స్టొచ్చేసి భరణి గారిని చూస్తే పాపం అనిపించిందబ్బా! ఎందుకంటే తనుజ దగ్గర చెప్పుకుండే విధానము, "ఏమ్మా నన్ను కొంచెం చూడమ్మా నేను ఆడాలని ఉందన్నా" ఆయన చెప్పుకోవడము, లీస్ట్ లేకుండా పవన్ తీసేయమని చెప్పడము, ఆయన ఉద్దేశం ఏదన్నా కానివ్వండి, ఆయనొచ్చి అడుగుతుంటే
ఆయన ఎలా ఉన్నాడంటే స్టార్టింగ్‌లో ఇంటి పెద్ద, ఇంటికి తండ్రిలాగే ఉన్నాడు. ఆయనకి ఎవరైనా ఏదన్నా అంటే గూడా మనకే బాధనిపిస్తుంది. అలాంటి వాడు తనొచ్చి అడుగుతుంటే మనం ఎంత కాదనుకున్నా గానీ అది కొంచెం బాధైతే ఖచ్చితంగా అయితుంది. సరే తనూజ ఏమంటుంది? తనూజ ప్రకారం పోతే చెప్పడం కరెక్టే అది. ఎందుకంటే ఫస్టు ఇమానుయేల్ చేసి మళ్ళా ఇప్పుడు యాడో ఉన్నవాడిని చేసుకుంటే నాకేం లాభము? ఓ 10,000 10 అటు ఇటు ఉన్న అందులో అలానే గూడా లేదు. అక్కడ డిమాండ్ పవన్ కూడా చాలా అన్యాయం జరిగింది. ఇవి స్టార్టింగ్ నుంచి. మీ అందరికన్నా ఎవరైనా ఎక్కువ అన్యాయం జరిగిందంటే డిమాండ్ పవను. ఇప్పుడు కూడా అదే అన్యాయం చేయాలనే అంటున్నాడు మన భరణి గారు గూడా. ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటాడు వాడిని తీసేయంటే, స్ట్రాంగ్ ఉన్నవాడిని తీసేస్తే వాడెప్పుడు ఆడతాడు? మీరు ఒకసారి ఆలోచన చేయాలి అతను కూడా. అలా అప్పుడు తనూజ ఏ ఉద్దేశంతో తీసుకున్నా, లేదు నాన్న నేను నేను ఫస్ట్ ఎలా పోతే అలా పోతాను అనడము. ఆయనకు ఇంక ఎంతకన్నా అడగలేడు పాపం తండ్రి పొజిషన్‌లో పెట్టి, ఆయన మరి అంత బిడ్డని ఏమంటే భంగపోవడం అంటారా? లేదంటే ఏదైనా రిక్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేసి ఆమె వదిలేస్తాడు. కానీ ఇక్కడ నాకెక్కడ బాధ అనిపిస్తుందంటే, వెంటనే పాపం సుమన్ దగ్గరికొచ్చిన తర్వాత సుమన్‌తో చెప్తాడు. "నువ్వు పోయి ఆ అమ్మాయిని అట్లా అడుగు. ఆ! మేము ముగ్గురము మాట మీద ఉన్నాం. నువ్వు ఒక్కదానివే వస్తే మాకు హెల్ప్ అవుతుందమ్మా. నువ్వు అట్లా భరణి సార్‌కి హెల్ప్ చేయమని అడగడం అనేది చాలా పాపం అనిపిస్తుంది. ఎందుకంటే మరి అంతగా అడగాల పెద్దోడు కదా! అంతగా అడగాల అనిపిస్తుంది. కాకపోతే ఆ సిట్యుయేషన్ అలాంటిది. ఆ సిట్యుయేషన్ అలా క్రియేట్ చేసినారు బిగ్ బాస్. ఎందుకంటే అటు సైడు వీళ్ళు. ఎందుకంటే అది అబ్బాయికి చాలా ముఖ్యం. అదే నువ్వు సెపరేట్‌గా టీమ్ వర్క్ కాకుండా అంతా కలిసుంటే ఇంత ఎఫెక్ట్ ఉండేది కాదు. ఇప్పుడు టార్గెట్ మొత్తం ముగ్గురికి అంతే కదా నేను చెప్తున్నది. వాళ్ళు చేసుకున్న మిస్టేక్ ఏదైనా ఉందంటే టార్గెట్ పెట్టుకోవడమే. ముగ్గురు కలిసి పెట్టుకోవడం చాలా మిస్టేక్ అది. వాళ్ళకు బాగా బాణం గురి చూసి విసరాల్సిన అవసరం లేదు. ఎట్లేసినా మీ ముగ్గురికే తగులుతుంది. నిజానికి చెప్పాలంటే వాళ్ళు కూడా మిమ్మల్ని టార్గెట్ చేయలేదు. మీరు ముగ్గురు కలిసి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. చూడండి కావాలంటే. అందుకే వీళ్ళు కూడా ఓటు మీరేయండి ఫస్ట్ అంటున్నారు. అంటే ఎవరైతే ఫస్ట్ ఓటేస్తారో సరే మీరేస్తే మీకే ఉంటుంది కదా! మీకు అపోజిట్ ఆటోమేటిక్‌గా పడతాయి. అలా చేసుకోవడము వీళ్ళు చేస్తున్న చాలా చిన్న మిస్టేక్ అది. పెద్ద మిస్టేక్ వీళ్ళతో. తెలిసి తెలియకనో లేదంటే ఎక్కడో టెన్షన్ పడి ఇలా చేసుకున్నారు. ఆ! తర్వాత ఇంకా గేమ్‌కొస్తాది ఇంగ. సరేలే ఆయన తీసేస్తారు ఓకే. ఆ! తర్వాత మన ఎవరో అబ్బాయి పవన్ వచ్చి తనని అడగరు. సంజన అయితే టీమ్ డిస్కషన్‌లో వచ్చింది అంటాడు. వీళ్ళ వాళ్ళ ఇమానుయేల్ కూడా ఆహా! వాళ్ళిద్దరే టీమ్ డిస్కషనా? అయితే వాళ్ళేనా ఈళ్ళు మంది కాదా రాజమాత అని ఎక్కిరించడమా ఈ వెటకారంగా అనడము అది మంచిది కాదు ఆ ఇంటికి. ఇంటికి ఎప్పుడు మంచిది కాదది. ఆ బంధుత్వాలు ఎంత బాగున్నో అంత చెడిపోయినాయని స్పష్టంగా తెలుస్తాంది. ఇమానుయేల్‌కు పక్కాగా వదిలేసినాడు. తల్లి లేదు, చెల్లి లేదు ఇంకా. నాకు అవసరం లేదన్నట్టుగా ఆయనకు లేదు, ఆమెకు లేదులెండి అసలు. ఎన్నాళ్ళు కష్టపడి తెచ్చుకున్న బంధాలు లాస్ట్‌లో గి లాస్ట్‌లో పోగొట్టుకోవడం అనేది చాలా మిస్టేక్ అది. అది నాకు తెలిసి సంజన గారికి కొంచెం మైనస్సు. వీళ్ళు ఇలా అనడం గూడా, తర్వాత గూడా ఏంటి ఇలా ముగ్గురు వాళ్ళు సెపరేట్ ఉంటే బాగుండదు అని జెప్పి కళ్యాణ్‌తో చెప్పడం. సరే చూద్దాం అనడం. ఎవరేం చేస్తారు వాళ్ళ ఉద్దేశ్యం అది. ఇప్పుడు ఇంగ తర్వాత గేమ్ మొదలుపెడతారు. గేమ్ మొదలుపెట్టిన తర్వాత ఈ నలుగురు ఉంటారు గదా! ఆ నలుగురిలో మామూలుగా వీళ్ళంతా వేయలేకపోతారు. ఎవరు డిమాండ్ పవన్, మన తనూజ ఎవ్వరేయలేరు. వాళ్ళలో అంతో ఇంతో పాయింట్లంటే మన సంజన గారు, ఇమానుయేల్. వీళ్ళిద్దరు కొట్టిచ్చారు 4 పాయింట్లు తెచ్చుకోవడము. పర్వాలేదు. ఓకే. నాట్ బ్యాడ్. నెక్స్ట్ తర్వాత పవన్ ఔట్ ఆఫ్ గేమ్ అయినప్పుడు తనుజకి తన పాయింట్ ఇచ్చేసి సరేలే అనేసి ఓకే అంటది. అయిపోయిన తర్వాత భరణి గారు. ఇప్పుడు భరణి ఛాన్స్ వచ్చింది. ఏమి నెక్స్ట్ ఓటింగ్‌లోకి నన్ను చేర్చకూడదని. తర్వాత పాపం అదే చెప్తుండే పెద్దవాడు అంటే బిగ్ బాస్ పెద్ద, చిన్న అనేది లేకుండా తొక్కిపెట్టి నార తీస్తాడబ్బా అంతా నేను. అంటే మనుషులు ఉండే అహం అంటారు కదా! నేనే అనేది లేకుండా చేసేస్తాడు. ఎంత డోట్‌నైనా గానీ దించేస్తాడు కిందకి. బిగ్ బాస్‌లో ఉన్నాడంటే ప్రతి ఒక్కటి చేయాల్సిందే. కాళ్ళు పట్టుకోవాల్సిందే. ఇమానుయేల్ పట్టుకోలే వాళ్ళమ్మ కాళ్ళు. తల్లి కాళ్ళన్నీ పట్టాడు. వేరే వాళ్ళది పడతాడా? అనుకుందాం. అలాగే ఈ భరణి గారు గూడా మళ్ళీ పోయి అమ్మా తనుజ ఇంతకుముందు హైయెస్ట్ అని తీసేసినానంటున్నావు. ఇప్పుడు లీస్ట్‌లో ఉన్నా నాకు హెల్ప్ చేయవా? అంటే మరి ఫేస్ టు ఫేస్ పోయి అడిగితే
ఎవరికి ఆమె ఎలా చెప్తుంది అసలు? ఒకసారి భరణి గారు కూడా పాపం ఆయన అడిగేదంటే తప్పు లేదు. కానీ ఆ అమ్మాయి చాలా ఇరకటంలో పడిపోతుంది. ఎలా నాన్న అయితే ఇమానుయేల్ తీసేద్దాము అని ప్లాన్ ఇప్పుడు. ఇమానుయేల్ వెళ్ళిపోయాడు. ఇమానుయేల్ తీసేద్దామంటే అదెలా నాన్న వాడు కింద నుంచి పైకొస్తుంటాడు కదండీ. అంటే మరి నేను పైనుంచి కిందకొస్తున్నా కదమ్మా! లేదు వాడు పైనుంచి కిందకొచ్చినాడు. ఏమైతేనేమి ఇద్దరికీ అలాంటి స్థితిలోనే ఉంది. కాకపోతే భరణి గారు ఇంగా అంటే ఇంకా అదేంటంటారే పీకల మీద కూర్చోవడం అంటారు. ఏదో అంటారబ్బా! మింద కూర్చొని మరి అడుగుతారంటారు చూడు. ఇస్తావా? సస్తావా? అన్న సిట్యుయేషన్‌లో ఆమెని టార్గెట్ కాదు గానీ, ఒక పాయింట్‌లో పెట్టేసి తనని అడుగుతుంటే, తను ఏం చెప్పాలో తెలియక ఏమంటుందంటే, చిన్న మిస్టేక్‌లే ఆమె చెప్పే దాంట్లో కొన్ని మిస్టేక్ మాటలే చెప్తాం. మిస్టేక్ అంటే ఏం లే. అది కాదు నాన్న వాడిని ఉన్నియాలి, తనని ఉన్నియాలని ఇష్టముంది. దానికేం చెప్తుంది, నువ్వు స్టాండ్ తీసుకోలేదు కదా! వాడు ఈ మధ్య స్టాండ్ తీసుకుంటున్నాడు. అది చెప్పకూడదు. తీసుకున్నా గానీ ఆ మాట చెప్పకూడదు. ఎదురుంగా డైరెక్ట్ అంటే నేను తీసుకోలేదా అన్నట్టు ఫీల్ అయితారు. ఆయన తీసుకున్నాడా లేదా అని. అనేది లేదు. కాకపోతే ఆ సిట్యుయేషన్‌లో అలా చెప్పకుంటే బాగుండేది. చిన్నవి ఇంక అలాంటివన్నీ పట్టించుకుంటే ఆయన అంత గట్టిగా అడుగుతుంటే ఆమె మాత్రం చెప్పకుండా ఎలా ఉంటుంది? అని తనేమంటుంది అంటే, సరేలేమ్మా చూడమ్మా నన్ను అయినా గానీ కన్సర్న్ అయితే ఉంటుంది. వాళ్ళు ఎలాగైనా గానీ నాన్న అనే కన్సర్న్ ఎక్కడా పోలే. అతని కూతురు అనేది అతనికి పోలేదు, ఆమెకి పోలేదు. సరే. సరేనమ్మా నీ ఇష్టం అన్నట్టుగా పోతాడు. వచ్చి కూర్చుంటారు. కూర్చొని ఇంకా ఓటింగ్ స్టార్ట్. మన సుమన్ శెట్టికి ఉన్న ఐడియా ఎవరికైనా ఉంటుందా? రోజు ఇలాగే పోతుంది కదా ఓటింగ్. ఆ పక్క నుంచి రమ్మని చెప్తే, అప్పటి నుంచి ఇంక స్టార్ట్ అనమాట. ఏం లేదు. ఎవరు ఎలా ఏస్తారో చూసుకొని దాన్ని బట్టి ఏసుకుంటూ పోవాలని వాళ్ళ ప్లాన్. గుర్తుపెట్టుకోండి. అంటే లాస్ట్‌లో మనదైతే వేరే కిక్ అప్ ఓటని మన లాస్ట్ ఓటు మనదైతే కిక్ వేరే. అంటే ఎవరిని డిసైడ్ చేసే ఓటు వాళ్ళ దగ్గరే వస్తుంది కదా! అలా అని చెప్పి అలా అని చెప్పి అడగడము. అలా అడిగితే వీళ్ళు వద్దు వద్దని ఎవరు తనుజ వీళ్ళంతా లేదు అలాగే రాళ్ళని. కళ్యాణ్‌కి ఏం లేదు అలాంటివి. ఔట్ ఆఫ్ గేమ్ అందులో అబ్బాయి ఫ్రీగా ఉన్నాడు కాబట్టి, సరే భరణి గారు మీరే సార్ అని చెప్తే, సరే మీరే కదా ఇంక మొదలుపెట్టండి. అంటే వీళ్ళు మొదలుపెట్టరు. మొదలుపెట్టాలని చెప్పేసి ఫస్ట్ పవన్ వెళ్ళిపోతాడు. పవన్ వెళ్ళిపోతేనే మళ్ళీ సుమన్ కూడా బ్యాక్ పోవడం అనేది అదంతా ఒక స్ట్రాటజీ అనుకోండి. ఇక్కడంతా ప్లాన్‌గా జరుగుతుంది. సరే వీళ్ళంతా చేస్తున్నారు. ఎవరికి తనుజ లాస్ట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇమానియేల్ వచ్చేసి భరణి అనడం, సంజన వచ్చేసి తనుజ అనడం, భరణి గారు ఇక్కడ మంచి బాగా చూపిస్తాడాయన. అంటే మరి తనుజని టార్గెట్ చేయకోకుండా ఎంతైనా గానీ విలువలకు వాల్యూ ఇవ్వాలన్న దానికి ఇక్కడ వీళ్ళని చూసి నేర్చుకోవాల. మనిషి ఎలా ఉన్నాము, ఎలా ఆడుతున్నాము అని చూస్తారు అనంగా విలువలు ఉండాలి అంటే భరణి గారిని చూడాలి. అలాగే తనుజని కూడా చూడాల్సిందే ఇప్పుడు. ఇద్దరు అంతే. వాళ్ళు ఒక్కొక్కరికొకరు ఏసుకోలేదే. మరి బరి తెగించడమంటారు. లేదంటే యాటికంటే ఆటికి దిగజారడం. బరి తెగించడం అంటే వేరే వస్తుంది అర్థం. దిగజారిపోయి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా! అలా చేయలే వీళ్ళు. చాలా బాగా పద్ధతిగా ఇప్పుడు ఏదైతే అనుకున్నారో అదే మాట మీద అది గెలుస్తామా, ఓడుతామా మళ్ళా కథ. అక్కడ ఎన్నెన్నో ఓట్లు పడినా మన అలాంటి విలువలకు వాల్యూ ఇచ్చి ఇద్దరు భరణి గారు ఏయకపోవడం, తనుజ ఉంది నాకు టార్గెట్ అయినా గానీ నేను ఇమానుయేల్‌కి ఏస్తా. సూపర్ సార్ మీరు వెరీ గుడ్. చాలా మంచోళ్ళు మీరు. కాకపోతే మీరు ఎంచుకున్న దారి, మీరున్న రూట్ వేరే ఉంది. అంతేగాని మంచి వ్యక్తుల్లో ప ముందుగా ఉండాల్సింది భరణి గారే. సరే తనుజ ఏం తక్కువ తినిందా పాపం? తనుజ కూడా అంతే. మళ్ళీ ఏసేయొచ్చు కదా భరణి గారిని. ఆయన ఏయలేదనేసి ఏమన్నా గాని ఆమె మనసులో ఒకవేళ అంటారు. అక్కడ 2, 3 ఓట్లు పడినాయి కాబట్టి ఇలా జరిగింది. ఆమె ఏయలేదంటారు. అవన్నీ వదిలేయండి. ఏసిందా? ఏయలేదా? ఏలాగా? ఏయలేదు. వాళ్ళిద్దరూ చాలా జెంటిల్‌మెన్‌గా ఆయన ఆలోచన చేస్తే ఆమె కూడా అంతే జెన్యూన్‌గా ఓటేసేసడము సూపర్. తర్వాత సుమన్ వచ్చేసి ఇమానుయేల్‌ని వేయడము. ఇమానుయేల్‌ని వేసి మూడో స్థానానికి ఇంకో స్థానం ఎగబాకుతాడు. ఆ స్థానం నుంచి మార్చాలంటే ఎవరిని అంటాడు. అంటే లేదు మా భరణి అన్నని నీ స్థానానికి రప్పిలే. ఏదో చిన్నపిల్లల వ్యవహారం పాపం ఆయనది. వదిలేద్దాం. అక్కడ అయిపోయినాక ఇంకా భరణి గారిని తీసేస్తారా? ఓకే. భరణి తీసేసినా బాధపడు. కానీ ఇక్కడ మళ్ళా ఒక పాయింట్ ఉంది ఇక్కడ. హైలైట్ పాయింట్ పడింది ఇక్కడ. ఎంత బాగా అంటే కళ్యాణ్ చెప్పే డైలాగు కరెక్ట్ పాపం కరెక్ట్ తగులుతుంది.
అదంటే ఆ సిచ్యువేషన్కు కరెక్ట్ పాయింట్. కళ్యాణ్ ఒక్క బాణం వేసినా కానీ కరెక్ట్ తగ్గుతుంది అనే దానికి ఇవే కారణం. కళ్యాణ్, నువ్వు నాకు ఈసారన్నా నాకు హెల్ప్ చేయాల్సింది కళ్యాణ్. నా పక్క నిలబడాల్సింది, నాకు సపోర్ట్ చేయాల్సింది నువ్వు. ఎన్నిసార్లు నేను నీకు చేసినా కానీ నువ్వు నాకు చేయలేదు. చేశాడు. ఆయన కూడా చేసాడు. ఏదన్నా అవసరం పడినప్పుడు కళ్యాణ్కి అని ఓటేసిన. సరిపోయినా వీళ్ళిద్దరికి వేశారు. కానీ కళ్యాణ్ని కూడా అడగడం అనేది సూపర్. కరెక్ట్ సిచ్యువేషన్లో కరెక్ట్గా అడుగుతా. కానీ కళ్యాణ్ ఏమాత్రం తడబడకుండా అతను చెప్పే సమాధానం పర్ఫెక్ట్. మరి సార్, మీరు రాంగ్ ప్లేస్లో నిలబడున్నారు సార్. ఇప్పుడు మీరు ఉన్న ప్లేస్ రాంగ్ టైం, ఇది మీరున్న ప్లేస్ రాంగ్ ప్లేస్లో ఉన్నారు. నిజమే కదా. మరి ఇప్పుడు ఉన్న ప్లేస్ రాంగ్ పొజిషన్లో ఉన్నా కాబట్టి మీకు సపోర్ట్ చేయలేకపోతున్నా. ఇటు పక్క ఫ్రెండ్ పోతాడు, లేదంటే బాగా ఇంకా క్లోజ్ ఫ్రెండ్ ఇమాన్యుల్. ఇద్దరులో ఒకడేలే, ఇమాన్యుల్ పోతాడు, లేదంటే తనుజ వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మేము ఎలా చేస్తాము? మీ చేయాలని ఉన్నా కానీ నాకు మీరున్న ప్లేస్ కరెక్ట్ కాదు సార్, రాంగ్ టైం, ఇది రాంగ్ టైం, రాంగ్ ప్లేస్, రాంగ్ సిచ్యువేషన్ అని చెప్పడము చాలా బాగా ఉంది. అబ్బాయి థాట్ ప్రాసెస్కి చాలా బాగా, అంటే వేరే ఏది చెప్పుకోకుండా తడబడుకోకుండా టక్కని చెప్పడం అనేది నాకు చాలా బాగా నచ్చింది కళ్యాణ్లో ఈరోజు. నిజంగా బాగా నచ్చింది. అబ్బాయి చాలా బాగా చెప్తాడు. సరే, వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతుంటే మళ్ళీ సంజన వచ్చి, నాకు కూడా తెలియదు, ఈ సీజన్ అంతా నాకు కూడా తెలియదు. ఎందుకు చేస్తాడమ్మా నీకు? ఎప్పుడేం చేసినావమ్మా? ఎవరికన్నా ఏమని చేస్తున్నావు నువ్వు? నువ్వు చేసిందంతా చేస్తావు, లాస్ట్లో మాట అంటే చెడగొట్టుకుంటావు. సంజన గారు చేస్తున్న మిస్టేక్లు ఇది. కాకపోతే ఈ మధ్య మరీ బయటపడిపోతుంది ఆమె. అంటే ఒకరిని టార్గెట్ చేయడము, అందరినీ ప్రశాంతంగా ఉండే వాళ్ళతో గొడవలు పెట్టుకొని వాళ్ళతో చెడ్డ చేసుకోవడం వల్ల తనకు సపోర్ట్ లేకుండా ఉండేది. సపోర్ట్ తక్కువ ఉండేది. ఒకడు ఉంటే వాడిని కూడా లేకుండా చేసుకోవడం ఇమాన్యుల్ని. ఒక్కడుంటే వాడినన్నా ఉండించుకోవాలిగా, కొడుకు కానీ తండ్రి కానీ బిడ్డ కానీ. అలా కాకుండా తనని పోగొట్టుకోవడం అనేది చాలా మైనస్ ఆమెకి. దానివల్ల తన గేము అంతే, ఇంకా పాపం దెబ్బ కొట్టేస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు సుమన్ తర్వాత నెక్స్ట్ కలరాణినే అనుకుంటాడు. సంజన గారే వెళ్తారు, లేదంటే భరణి గారా, చూద్దాం. ఎలిమినేషన్ గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి? ఇలా జరగగా నెక్స్ట్ గేమ్లో మాత్రం ఇమాన్యుల్ కొట్టేవాడే లేడు. ఎందుకంటే ఏ గేమ్ అయినా కానీ ఇమాన్యుల్ చాలా అద్భుతంగా ఆడాడు. ఈ ఓట్ ఫర్ అపీల్ అని పెట్టడం కూడా చాలా బెరంగా స్పీడ్గా పెట్టి ఫస్ట్ రావడము, అలాగే తనూజ రావడము, ఎప్పుడో లేటుగా మన సంజన గారు, ముగ్గురు రావడము ఓకే, ఇటు వరకు బాగానే ఉంది. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ స్కోర్ సేమ్, ఇద్దరికి ఒకటే వస్తాయి. ఎవరు? ఇమాన్యుల్ అలాగే తనూజ, ఇమాన్యుల్ సంజన, వీళ్ళిద్దరికి సమానంగా వచ్చినాక టాప్లో మన తనూజ ఉంటుంది. కాకపోతే బిగ్ బాస్ మళ్ళీ మిలక పెడతారు. ఇలాంటి మిలకలే కావాల్సిండేది. ఏమని? తనూజ నువ్వు చెప్పు, వీళ్ళిద్దరిలో ఎవరు కావాలా? ఇక్కడ చూడండి, మీరు ఎవరైనా ఆలోచన చేయండి. అంతసేపు కష్టపడి నా ఫ్రెండ్ నేను కోసం ఆడతాను, ఇంకోటి కోసం ఆడతానన్న తనూజ కూడా ఎక్కడే కానీ కొంచెం కూడా ఆలోచన చేయకోకుండా టక్కనే, ఒకవేళ లైవ్లో ఎవరైనా చూస్తుంటే లేట్ అయిందేమో చెప్పలేము, ఇక్కడ ఎపిసోడ్లో చూస్తుంటే మాత్రం ఎలాగా టక్కని సంజన ఏమాత్రం నసుక్కోకుండా, ఏమాత్రం మాట్లాడకుండా, అది తనూజ అంటే. తనూజలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏదైనా ఉందంటే అది. కొంతమంది అంటున్నారు కానీ అది వదిలేయండి. ఆమెకు మంచి క్వాలిటీలు కూడా చెప్పండి. మీకు నచ్చకపోతే నచ్చలేదని ఉండండి, కానీ ఇలా మంచి క్వాలిటీస్ ఉన్నప్పుడన్నా చెప్పండి బయటికి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది అలాంటిది. దీని తర్వాత ఆడియన్స్ వస్తారు. దీని ఆడియన్స్ మాత్రం సపరేట్గా ముందే వేద్దాం, దీనికన్నా ముందు వేసేస్తాను. ఇప్పుడు దీన్ని సాలించి ఎంట్రన్స్లో మనం స్టార్టింగ్లోనే వేద్దాము. ఇది మేము చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ కూడా చేయండి. జై హింద్.